ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెల్లూరి గ్రామం 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని అంగరంగ వైభవంగా పూజలు జరిపారు. ఈ విధంగా భక్తులు అనేక వివిధ గ్రామాల్లోకి తరలివచ్చారు. గిరిజన శాఖ మంత్రులు జి నాగేష్ గారి కొబ్బరికాయ కుట్టడంతో ప్రారంభమైన ప్రస్థానం నేడు ఇంతింతడై వట్టుడింతై అన్నట్టుగా ఇంతమంది భక్తులకు ప్రతి వ్యక్తికి ఒక సమస్య వచ్చిందంటే ఏ సమస్య అయినా, ఆరోగ్య సమస్య కానీ, లేకపోతే డబ్బు సమస్య కానీ, లేకపోతే సంతానలేమి కానీ, భార్యాభర్తల గొడవ కానీ, ఏదైనా కానీ పోవాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం అయ్యప్ప మార్గం అని చెప్పేసి మన గుడికి వచ్చి ఆహ్లాదంగా ఇంటికి వెళ్తున్నాం. అలాంటి ఈ టెంపుల్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, నేను ముందే చెప్పిన అక్కడికి వచ్చేసరికి కన్యమూల మహాగణపతి ఉంది. ఆ కన్యమూల మహాగణపతిని ఎల్మెల్ వారు గణపతిరావు గారు నిర్మించారు, కీర్తిశేషులు. అదేవిధంగా జంట నాగుల ఉపాలయం ఉంది చిన్నది, అది మన చక్రవర్తుల పురుషోత్తం గురుస్వామి నిర్మించారు. దాని పక్కన ఉన్నటువంటి మాలికాపురతం మంజుమాత ఉపాలయాన్ని శ్రీ మందా ఇందిరా జయనారాయణ రెడ్డి గురుస్వామి నిర్మించారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయ నిర్మాణదాత కీర్తిశేషులు ఎక్కాల గారి చంద్రగౌడ్ గారు నిర్మించారు. అదేవిధంగా నవగ్రహ ఉపాలయ నిర్మాణదాత శ్రీ నిమ్మల రామ్మోహన్ రెడ్డి గారు